నా పేరు వేణు. నేను బ్యాడ్మింటన్ కోచ్ని. మనకి ఇక్కడ గుంటూరులో ఫస్ట్ టైం 2020లో బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేసాం. బట్ మనకి స్పోర్ట్స్ అనేది ఏంటంటే మన లైఫ్లో అందరికి చివరి ఆప్షన్ అండి. అందరు ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక డాక్టర్ గారు వాకింగ్ చేయమన్నాక స్టార్ట్ చేస్తారు. బట్ మనకేంటంటే రెగ్యులర్గా ఉండాల్సిందే మనం హెల్తీగా. చాలామందికి 100 కోట్లు ఉంటాయి కానీ నైట్ కడుపు నిండా అన్నం కూడా తినలేరు. బట్ ఉండాల్సింది హెల్దీ. అదేవిధంగా ఆ ఉద్దేశంతో కోవిడ్ టైంలో మనం స్పోర్ట్స్ బ్యాడ్మింటన్ అకాడమీ స్టార్ట్ చేసాం. అది కూడా ఏంటంటే ఇక్కడ మనకి కోవిడ్ తర్వాత చాలామందికి హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ పెరిగింది. బట్ ఆ టైంలో మనం ఎంత ఇబ్బంది పడ్డామో, కేవలం ఆక్సిజన్ కోసమే ఎంతోమంది తప్పించిపోయారు. అంటే చూడటానికి అందరూ హెల్తీగా కనిపిస్తారు, బట్ ఇంటర్నల్గా మనం ఎంత హెల్తీ ఉన్నది డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు. ఆ ఉద్దేశంతో నేను 2020లో మన గుంటూరులోనే, ఇదంతా మనకి స్పోర్ట్స్ అంటే హైదరాబాదు, బెంగళూరు, మెట్రో సిటీస్లోనే ఉంటుంది. కానీ మనకి స్పోర్ట్స్ అనేది ఎక్కడున్నా కానీ అవసరం ఉంది అనే కాన్సెప్ట్తో నేను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ కోచ్ని, అలానే నేషనల్ ప్లేయర్ని. కాబట్టి గుంటూరులోనే ఈ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలని ఉద్దేశంతో మనం ఇక్కడ పెట్టాం. బట్ చాలామంది స్పోర్ట్స్ అనేది లాస్ట్ ఆప్షను. పిల్లలకు కూడా ట్యూషన్స్ లేని టైంలో స్టడీస్ అంత ఫ్రీగా ఉంటే మనకి ఈ స్పోర్ట్స్ వైపు చూస్తారు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా. కానీ మనకేంటంటే ప్రతిరోజు యాక్టివిటీలో ఒక 1 అవర్ అనేది హెల్త్కి మనం కేటాయించుకోలేకపోతున్నాం. బట్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి హెల్త్ ఇండస్ట్రీ అనేది పెద్ద ఇండస్ట్రీ అన్నిటికన్నా. బట్ ఎంత మనం చేసినా కానీ మనకు కావాల్సింది హెల్దీ. మనం నెలకి 2 లక్షలు సంపాదించవచ్చు, 3 లక్షలు సంపాదించవచ్చు. కానీ మనం ఏం కావాలో అది తినగలుగుతున్నామా లేదా అనేది. కొంతమందికి స్వీట్స్ అంటే ఇష్టం కానీ ఒకటి తింటేనే చాలా ఇబ్బంది పడతారు. కొంతమందికి బిర్యానీ అంటే ఇష్టం కానీ మనసారా వాళ్ళు సంపాదించింది తినలేని వాళ్ళు నాకు తెలిసి 100లో 90 మంది ఉన్నారు. దానికోసం మనకేంటంటే ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఎంపవర్మెంట్లో చాలామంది ఇది లాస్ట్ ఆప్షన్గా చూసుకుంటున్నారు. బట్ ఇన్ ఫ్యూచర్ 5 ఇయర్స్లో మనకి ఈ హెల్త్ ఇండస్ట్రీ స్పోర్ట్స్ అనేది ఫస్ట్ ఆప్షన్లోకి వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న అవేర్నెస్లో మనకి స్పోర్ట్స్ అంటే ప్రతిరోజు డాక్టర్ కనీసం ఒక 1/2 అవర్ 1 అవర్ వాకింగ్ చేయమంటారు. బట్ మనం ఏంటంటే డైలీ యాక్టివిటీస్ అన్నీ అయిపోయాక కుదిరితే చేస్తాం, లేకపోతే లేదు. బట్ ఇక్కడ చాలామంది మనకి ఉన్నారు. బట్ పొట్టలు లేకుండా ఉన్నవాళ్ళు ఒక్కసారి చేయొచ్చు. పొట్టలు లేకుండా అంటే మోస్ట్లీ ఇక్కడ ఉన్న 50 మందిలో ఒక 5గురు ఉన్నారు. అంటే మనకి చూడటానికి రోజు మనం అద్దం ముందు చూసుకోగానే ఈ పొట్ట పెరిగింది, రేపటి నుంచి స్టార్ట్ చేయాలనుకుంటాం. బట్ రేపటి నుంచి అది మళ్ళీ రేపు చూసుకోగానే అది రేపు అవుద్ది. ఆ విధంగా మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేదాకా అది స్టార్ట్ చేయలేం. బట్ మనకేంటంటే అది రెగ్యులర్గా ఉండాల్సింది హెల్త్. ఆ హెల్త్ దానికోసం మనం ఇక్కడ ఇండస్ట్రీ చేస్తాం. కానీ ఈ హెల్త్ అనేది మనకి ఇన్ ఫ్యూచర్ చాలా రిక్వైర్మెంట్ ఉంది. మనకి ఒక గుంటూరు సిటీస్లో ఫస్ట్ 2020లో స్టార్ట్ చేసినప్పుడు నాదొక్కటే అకాడమీ. ఈరోజు 7-8 దగ్గర ఒక 20-30 స్పోర్ట్స్ అకాడమీలు వచ్చాయి. బట్ దాని రిక్వైర్మెంట్ చాలా ఉంది. ఇంకోటి మనకి ఇన్ ఫ్యూచర్లో మన క్యాపిటల్ ఎక్కడైతే దీంట్లో దగ్గర కొన్ని థౌజండ్స్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే స్పోర్ట్స్ రిలేటెడ్ మనకి స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కానీ అందరు ఇండస్ట్రియలు అవి ఇవి మనకి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. స్పోర్ట్స్ అనేది కూడా ఇన్ ఫ్యూచర్ పెద్దది మనకి ఇండస్ట్రీ లాగా ఇదవుద్ది. మనకి మోస్ట్లీ రేపు క్యాపిటల్ ఇక్కడ దగ్గర వస్తే కొంతమంది థౌజండ్స్లో కోచెస్ రిక్వైర్మెంట్ ఉంటాయి. అలానే థౌజండ్స్లో మనకి స్పోర్ట్స్ ఎరీనాలు కావాలి. ఎవరైనా ఇన్వెస్ట్ చేసే ఆలోచన ఉంటే స్పోర్ట్స్ ఇండస్ట్రీ అనేది బెస్ట్. ఎందుకంటే ఇది ఎలా ఉంటుందంటే 1 టైం ఇండస్ట్రీ. మనకి ఇది ప్రోడక్ట్ రిలేటెడ్ కాదు, ఇది కాదు. బట్ దీంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మనకి అవతల వాళ్ళకి హెల్త్ ఇస్తూ మనం వెల్త్ గెయిన్ చేసుకోవచ్చు. సేమ్ టైం మనం ఆ వెల్త్లోనే మనం కూడా అందరికీ హెల్త్ కూడా ఇచ్చినట్టు ఉంటుంది. అదేవిధంగా ఈరోజు చాలామంది మనకి ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ వైపు చూస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రొఫెషనల్లో కూడా మనకి స్పోర్ట్స్ డెవలప్మెంట్ స్కీమ్స్ చాలా ఉన్నాయి.
కోర్సెస్ ఉన్నాయి. ఆ కోర్సెస్లో చాలామంది రిక్వైర్మెంట్ ఉంది. ఇప్పుడు మనకి ఈక్వల్ సౌత్ ఇండియాతో పోల్చుకుంటే స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ నార్త్ ఇండియా నుంచి ఎక్కువ మంది ఇక్కడికి వస్తున్నారు. మనకి గుంటూరు సిటీలో మనకి ఇంకా ఎన్నో అవకాశాలు ఉన్నాయి స్పోర్ట్స్కి సంబంధించి. ఆ విధంగా మనకి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళకూడదంటే స్పోర్ట్స్ ఏరియాకి రోజు 1 గంటన్న ప్లాన్ చేసుకొని, అదేవిధంగా స్పోర్ట్స్ ఇండస్ట్రీలో మనకి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టి రెగ్యులర్గా అదేంటంటే రికరింగ్ వన్ టైం ఇన్వెస్ట్మెంటే, బట్ మేనేజ్మెంటే దాంట్లో ఇంపార్టెంట్. మనకు ఆ విధంగా ఇండస్ట్రీలో మనకి స్పోర్ట్స్ ఇండస్ట్రీ బాగుంటుంది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మనకు స్పోర్ట్స్ అవేర్నెస్ ఇన్ ఫ్యూచర్ మనకు క్యాపిటల్లో చాలా స్పోర్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ బట్ దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. మీరు ఎంప్లాయ్మెంటు మనం ఏంటంటే ఉద్యోగం చేస్తే మనం ఒకళ్ళమే చేస్తాం. అదే మనం ఇలాంటివి చేస్తే ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి. ప్రతి వారు హెల్తీగా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ అవకాశం ఇచ్చిన మన బ్రహ్మం గారికి, నాకు స్పోర్ట్స్లో మన బ్రహ్మం గారు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకా మనకి బ్రహ్మం గారు ఇచ్చేయాలని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.